నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూరు రాజంపేట ఘాట్ రోడ్డు ప్రమాదాల రహదారి నెల్లూరు కడప జిల్లాలను కలిపే ప్రధాన రవాణా మార్గం మృత్యుకుహరంగా ఉండడంతో ఆందోళన చెందుతున్న వాహన చోదకులు ప్రయాణికులు. యోగాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనుబోలులోని సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేసిన అధికారులు, సిబ్బంది, ప్రజలు. అనంతరం మాట్లాడిన శిక్షకులు కోటేశ్వర్ రెడ్డి. రాపూర్లో వైభవంగా శ్రీ బలరామకృష్ణ రథయాత్ర. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగిన భక్తులు, యువతి యువకులు. హరే కృష్ణ హరే రామ భజన నామస్మరణలతో మారుమోగిన రాపూరు. లక్ష్మీనరసింహుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, పల్లకి సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు కడప జిల్లాలను కలిపే ప్రధాన రవాణా మార్గమైన రాపూరు రాజంపేట ఘాట్ రోడ్ ప్రస్తుతం మృత్యుకుహరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణించాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. రాపూరు రాజంపేట ఘాట్ రోడ్డు ప్రమాదాల రహదారిగా మారింది. ఘాట్ రోడ్డుకి ఇరువైపులా రక్షణ చర్యలు కరువై ఎటు చూసినా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఘాట్ రోడ్ లో అత్యంత కీలకమైన రక్షణ గోడలు ఎక్కడికక్కడ విరిగి కూలిపోయాయి. అయితే వీటికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యగా ఆ ప్రాంతాల్లో కట్టెపుల్లలను అడ్డంగా పెట్టి వదిలేశారు. తీవ్రమైన లోయలున్న ఘాట్ రోడ్డుపై ఏదైనా వాహనం అదుపు తప్పితే ఈ కట్టెపుల్లలు ఆపగలవా అని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ కట్టెపుల్లల ఏర్పాటే నిదర్శనమని మండిపడుతున్నారు. కొండల నడుమ సాగే ఈ ప్రయాణంలో రోడ్డు అటు ఇటు పూర్తిగా దెబ్బతినిపోయింది. భారీ గుంతల కారణంగా వాహనాలు నడపడం నరకప్రాయంగా మారింది. రోడ్డు అంచులు విరిగిపోవడంతో మార్గం మరింత ఇరుకైనదిగా మారింది. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇచ్చే క్రమంలో స్వల్ప అంచనా తప్పినా నేరుగా లోయలోకి పడే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే ఈ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణం మరీ ప్రమాదకరంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఘాట్ రోడ్డుకి ఇరువైపులా బలమైన కాంక్రీట్ రక్షణ గోడలు నిర్మించి గుంతల రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాపూరు రాజంపేట ఘాట్ రోడ్డుపై తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, పెద్ద ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అర్జునవాడ 6 కిలోమీటర్లు రోడ్డు ఈ పక్క బాగలేదు సార్, ఆ పక్క మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. కర్రం వచ్చేస్తా ఉంటాను, ఈ పక్కనంగా ఉన్నారు. సైడ్ దిగాలంటే ఆడ ఆటో పడిపోతుందని భయం. కానీ బస్సులో మాత్రం వాళ్ళు నడు రోడ్లు వచ్చేస్తున్నారు. మేము దిగాలంటే ఒక ఇబ్బంది. నా పేరు సయ్యద్, రాపూర్ మండల కోఆప్షన్ మెంబర్ని. రాపూరు రాజంపేట రహదారి గురించి ఈరోజు మరీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము. దీనికి గూడూరు నుంచి రాజంపేటకు డబుల్ రోడ్ ఉంది. అలాగే నెల్లూరు నుంచి మన బార్డర్లో ఉండే రాజంపేటకు వెళ్లేందుకు నిత్యం దగ్గర దారి కాబట్టి కొన్ని వందల వాహనాలు తిరుగుతుంటాయి. అలాగే తిరుపతి, బద్వేల్ మీదుగా హైవే నిర్మించున్నారు 565. దీనికి కూడా కొన్ని వందల వాహనాలు నిత్యం పరిస్తున్నాయి. ఆ రహదారిలో ఘాట్ రోడ్డు నిర్మాణం ఉంది. సుమారుగా 15 కిలోమీటర్లు ఉంది. ఆ ఘాట్ రోడ్లో కొన్ని దగ్గరలో ప్రమాదభరితంగా కర్ర పుల్లలు నాటి రోడ్డు అంతా నరకప్రాయంగా తయారైపోయినది. ఆ రోడ్డు ఛిద్రంగా తయారైపోయినది. ఆ రోడ్ని నిర్మించాలని చెప్పి కొన్ని ప్రమాదభరితంగా జరుగుతుండే వాహన రహదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ రహదారిని ఖచ్చితంగా నిర్మించాలని అధికారులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుబోలులో అధికారులు, సిబ్బంది, ప్రజలు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని యోగా శిక్షకులు కోటేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుబోలులోని సచివాలయంలో ఆదివారం
యోగా శిక్షకులు కోటేశ్వర్ రెడ్డి యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో స్థానికులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ యోగాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు అన్ని చోట్ల యోగాంత కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. యోగాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, వ్యాధులను అరికట్టవచ్చని ఆయన వివరించారు. మనకు గత సంవత్సరం యోగాంధ్ర కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డ్స్ కి వెళ్ళాము. అలాగే ఈ సంవత్సరం కూడా 1 కోటి మందితో ఒకే రోజు 21వ తారీఖున ఈ యోగా యజ్ఞం కార్యక్రమం చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేశారు. ఆ దిశగా మనందరం వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభివందనాలతో ఈ యొక్క యోగా కార్యక్రమానికి ఈ రోజు ముందుగా మనుబోలు మండలంలో ఈ యోగా ప్రోటోకాల్ చేస్తూ ఉన్నాము. ఇందుకు నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇకపోతే ఆయుష్ డిపార్ట్మెంట్ మరియు అలాగే ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ వయసుతో భేదం లేకుండా, కులము, మతము, ప్రాంతము భేదం లేకుండా, లింగ భేదం లేకుండా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శారీరక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా మనం యోగా చేయొచ్చు. యోగం అంటేనే కలయిక, మనసుని శరీరంతో కలయిక, ఆత్మను పరమాత్మతో కలయిక. సో ఇలాగా మన ఇంద్రియాలు, సప్త ధాతువులు ఇవన్నీ ఆరోగ్యంగా ఉండి వాటి బాధ్యత చేసినప్పుడే సరిగా మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ప్రస్తుతము మానసిక ఒత్తిడితో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మానసిక ఒత్తిడి నుంచి మన భారతీయ విద్యల్లో విలువైనటువంటిది ఈ యోగ విద్య. ప్రాచీన సుమారు 5000 సంవత్సరాల నుంచి ఈ విద్య ఉంది. ఇప్పుడిప్పుడు మళ్ళీ దీనికి ప్రత్యేక స్థానం వస్తుంది. ఇకపోతే ప్రతి స్కూలు, కాలేజీల్లో కూడా యోగా ట్రైనర్స్ ద్వారా క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి. అలాగే ఆయుష్మాన్ అక్షర మన యొక్క సర్వశిక్ష అభియాన్ నుంచి కూడా ముందు ఈ విషయాల్లోనూ మాస్టర్ గారు చెప్పిన విధంగా కుల, మత భేద, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్య స్థితులను మెరుగుపరుచుకోవడం కోసము ఈ యొక్క యోగాసనకు సంబంధించిన యోగాంధ్ర అనే ఒక పదాన్ని మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ యోగాంధ్ర యొక్క క్లాసులు నిర్ణయించడం వల్ల ఉద్యోగులందరికీ కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. వాళ్ళ యొక్క స్ట్రెస్ను తగ్గించుకొని వారి యొక్క పనులలో నిమగ్నమయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో మనకు ప్రతి సంవత్సరము గుర్తు చేసే విధంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని పెట్టినందుకు నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు గరడయ్య శ్రీనివాసరావు, విఆర్ఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చాడు, చేసి చూపించాడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు అన్నారు. మనుబోలులో గడప గడపకు వెళ్లి జనసేనాని చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను మొదటి స్థానంలోకి తీసుకురావడం ఒక చరిత్ర అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, ఆ మాటను ప్రజలు నమ్మారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్సీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, జనసేన మండలి ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నీటి సంఘం సభ్యుడు పెనుబాక మహేష్, నాయకులు జాకీర్, గండు ఆనంద్, ఆవుల మహేష్, కోవూరు సీనయ్య తదితరులు పాల్గొన్నారు.
రండి అందరూ. కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికుడిగా ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమిలో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడు, మాటను నిలబెట్టుకున్నాడు, చేసి చూపించాడు అనే దానికి నిదర్శనం ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ. గత 5 సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖ పడకేసి ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా ఆనాడు పంచాయతీ ప్రెసిడెంట్గా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా మనం చూసాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉన్నా సరే కేంద్రం నుంచి నిధులను తీసుకువచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధికి, కాలువల క్లీనింగ్కి, బ్లీచింగ్కి, వీటన్నిటికి కూడా కూటమిలో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా ప్రజలు వేసిన ఓటు ఒక్కటి కూడా వృధా కాదు అనేటువంటి విషయాన్ని నిరూపించాడు ఈ 2 సంవత్సరాల కాలంలో. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మన ఇటీవల కూడా ఈ జంబలకడ పంబ రోజా అది నోరా లేదంటే సరేపల్లి మున్సిపాలిటీ కాలువ అర్థం కావట్లేదు, నోరేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, అదేమనంటే ప్యాకేజ్ అంటది. నువ్వు నీలాగా తిరుమల దర్శనానికి చిల్లర తీసుకొని దర్శనాలకు తీసుకొచ్చే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. ఒక నిజాయితీ గల నికార్స్ అయిన నాయకుడు. ముట్టి కింద 36 కేసులు లేవు, 17 ఏళ్ళు జైల్లో లేడు. అదే విధంగా సావుకి రేవుకి ఒకటే నవ్వు ఉండదు. ఈ విషయాలని గుర్తుపెట్టుకొని వైసీపీ నాయకులకి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా సిగ్గు శరం లేకుండా ఆంబోతుల్లాగా అరస్తా మాట్లాడుతా కూటమి పైన దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు. చిలకూరు మండలం గుత్తవారిపాలెం అంగన్వాడీ కేంద్రం వద్ద కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంఈరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. అదేవిధంగా కిసార బాలికలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేలా హోమియో మందులు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. కూడా వేసుకో. విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంఈరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా కడివేడు పంచాయతీ పరిధిలోని గుత్తావారిపాలెం అంగన్వాడీ కేంద్రం వద్ద ఈరోజు గిరిజన మహిళక పోలమ్మకు శ్రీమంతం నిర్వహించాం. వారికి సారె, చీర, అదేవిధంగా పండ్లు ఇవి పంపిణీ చేశాం. అదేవిధంగా కిషోర బాలికలకు కూడా పండ్లు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కేంద్రం దేవసేనమ్మ గారు పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మా ఎంఈరావు ఫౌండేషన్ ద్వారా నేటికి 11,455 ప్రోగ్రాం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీరేదైనా 2 మాటలు మాట్లాడారు. సరే. బీజేపీ కూటమి పాలనలో ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం కనిపిస్తుందని కేంద్ర మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యమన్నారు. కనీసం 100 రూపాయలు కూడా లేకుండా దళితులు జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు మూసివేశాయని ఆయన విమర్శించారు. ఈరోజు కాణిపాకం ఎస్సీ కాలనీకి రావడం జరుగుతూ ఉంది. పొద్దున్నే
కాణిపాకంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా కఠినంగా ఉంది. కష్టాల్లో ఉన్నారు. ఏదో బియ్యం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఆ బియ్యంతో ఏమి సాధ్యం కావటం లేదు. ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా 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 దారుణంగా ఉన్నాయి. పక్కనే దేవాలయం, ఇక్కడనే ఇళ్ళు. మొట్టమొదటిసారి చూడడం ఈ విధంగా ఎస్సీ కాలనీకి రాయి సిరేసేంత దూరంలో టెంపుల్ ఉండడం. మరి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. ఎస్సీల వయసు కూడా పెడుతున్నారంట. అది తప్పది. అవుట్సోర్సింగ్లో పనిచేసేదానికి వయసుతో నిమిత్తం ఏముంది? పరుసు పిల్లకాయలే కావాలంటే ఎట్టా సాధ్యం కాదు. అది ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళందరికీ అక్కడ పనిచేసే అవకాశం వెంటనే ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఎస్సీల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. ముఖ్యంగా ఈ కాలనీ కానీ ప్రక్క కాలనీల్లో కానీ. నేను మొన్న శ్రీకాకుళంకి వెళ్ళాను. శ్రీకాకుళంలో కూడా అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46 ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీల ఆర్థిక పరిస్థితులు బాగా చేయాలి అన్నది. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో రాపూరు పట్టణంలో తొలిసారిగా శ్రీ బలరామకృష్ణ రథయాత్ర శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ముగ్గులతో అలంకరించిన పురవీధుల్లో భక్తులు, యువతి యువకులు అత్యంత భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. యాత్ర పొడవునా సాగిన హరే కృష్ణ హరే రామ భజన నామస్మరణలతో రాపూరు మారుమోగింది. భక్తుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాపూరు, సైదాపురం, కండలేరు డ్యాం ఎస్ఐలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. జయ సుభద్రా జయ బలదేవ. హరే కృష్ణ 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 హరే 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 రామ. దేవ జయ సుభద్రా జయ రామ రామ హరే హరే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే. జయ సుభద్రా జయ బలదేవా దేవా జయ సుభద్రా జయ బలదేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తిప్పవరపాడుకు చెందిన బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దక్షిత్ రెడ్డి వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా పాలు, పెరుగు, గంధం, విభూతి, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. ఓం నమః హర నమో పార్వతీపదే. హర హర పార్వతీపదే. హర హర. ఓం నమః శివాయ. ఓం నమః తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామంలో నూతనంగా కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాజీ సర్పంచి కోసూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని హైదరాబాద్ కు చెందిన విజయ్ కుమార్, భాను తిలకన్ దంపతులు కుటుంబంతో కలిసి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దాతలు గ్రామానికి చెందిన మహిళలకు పసుపు, కుంకుమలు, చీరలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఈ విజయ్ కుమార్ గారు, భాను తిలకం గారు హైదరాబాదులో. ఆ సార్ వాళ్ళకి ఈ విధంగా గుడి కట్టాలి సార్ అని చెప్పంటే, సరేనండి నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పినారు. సహాయం చేసినారు. ఇప్పుడు ఆ రోజు ప్రతిష్ఠ రోజు రాలేకపోయినారు. అందుకని ఫ్యామిలీతో సహా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి
ఈ వస్త్రదానం దాదాపు 100 మందికి చీరలు పంపకం చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి అభిషేకాలు చేసి ఎంతో వైభవంగా మా ఊర్లో మా తోటపల్లి గ్రామంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాపూరు రాజంపేట ఘాట్ రోడ్డు ప్రమాదాల రహదారి నెల్లూరు కడప జిల్లాలను కలిపే ప్రధాన రవాణా మార్గం మృత్యుకుహరంగా ఉండడంతో ఆందోళన చెందుతున్న వాహన చోదకులు ప్రయాణికులు. యోగాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనుబోలులోని సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేసిన అధికారులు, సిబ్బంది, ప్రజలు. అనంతరం మాట్లాడిన శిక్షకులు కోటేశ్వర్ రెడ్డి. రాపూర్లో వైభవంగా శ్రీ బలరామకృష్ణ రథయాత్ర. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగిన భక్తులు, యువతి యువకులు. హరే కృష్ణ హరే రామ భజన నామస్మరణలతో మారుమోగిన రాపూరు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై వెలిసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, పల్లకి సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.